కాసేపట్లో ప్రజాభవన్లో తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన అన్ని పార్టీల ఎంపీల సమావేశం జరగనుంది. కేంద్రంలో పెండింగ్ సమస్యలే ప్రధాన ఎజెండాగా ఈ భేటీ జరగనుంది. అయితే తెలంగాణ ఎంపీల సమావేశానికి హాజరు కాకూడదని బీజేపీ నిర్ణయం తీసుకుంది. ప్రజాభవన్లో అఖిలపక్ష పార్టీల ఎంపీల సమావేశం ఉందంటూ తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆహ్వానించినందుకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ధన్యవాదాలు చెబుతూ లేఖ రాశారు. బీజేపీ ఎంపీలకు ఆలస్యంగా సమాచారం అందిందని, అప్పటికే వారి నియోజకవర్గాల్లో ముందస్తు కార్యక్రమాల్లో ఎంపీలు ఉన్నారని లేఖలో తెలిపారు. అధికార అనధికార కార్యక్రమాలు ఉన్నందున సమావేశానికి హాజరు కాలేకపోతున్నామని చెప్పారు. ప్రజాభవన్లో ఆల్ పార్టీ ఎంపీల మీటింగ్ కు బీజేపీ దూరంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఆర్కే లైవ్ ద్వారా అందిస్తారు. ఆర్కే, జోష్న, ఇవాళ ఏదైతే కాంగ్రెస్ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తున్నారు. ఏదైతే కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు ప్రాజెక్టులకు సంబంధించిన అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ సమావేశానికి బీజేపీ ఎంపీలందరినీ కూడా నిన్న ఆహ్వానం పంపించారు. అయితే ఆహ్వానం పంపించినప్పటికీ కానీ ఆహ్వానం లేటుగా రావడము, అయితే ఆహ్వానంలో ఏవైతే అంశాలు ఉన్నాయో ఆ అంశాలకు ప్రాధాన్యత ఇస్తూనే ఏవైతే భట్టి విక్రమార్క కిషన్ రెడ్డి లేఖ రాశారో ఎంపీలందరికీ ఆ లేఖను స్వాగతిస్తూ, అయితే మీరు ఇంత తొందరగా అర్జెంటుగా మీరు ఒక డేట్ ఫిక్స్ చేసుకొని అది సమాచారం లేటుగా అందించడం వల్ల మాకు ఎలాంటి ప్రయోజనం ఉంటుంది అనేది ఆయన ప్రశ్నించారు. అయితే ముఖ్యంగా ఏదైతే ప్రాధాన్యత అంశాలు ఉన్నాయో ఆ అంశాలను చర్చించేందుకు దీనికి అంశాలపై క్షుణ్ణంగా అందరితో చర్చించి పరిశీలన చేసి కేంద్రం నుంచి ఏదైతే నిధులు రాబట్టుకున్నందుకు ప్రాజెక్టుల విషయంలో అన్ని విషయాల్లో చొరవ తీసుకోవాలంటే ముందుగానే సమాచారం ఇచ్చినట్లయితే ఇంకా బాగుంటుందనేది కిషన్ రెడ్డి వర్షన్ గా మనం చూస్తున్నాము. అయితే కిషన్ రెడ్డి ఏదైతే చెప్తున్నారో గతంలో మీరు పంపించారు రాత్రి, అయితే అది మాకు లేటుగా వచ్చింది, లేటుగా రావడం వల్ల మేము దానికి రాలేకపోతున్నాము. అయితే ఎందుకు రాలేకపోతున్నామో కూడా ఆయన లేఖలో స్పష్టంగా పేర్కొన్నారు. ఏదైతే మీరైతే పంపించారో మేము దానికి కట్టుబడి ఉన్నాము, మరోసారి రావడానికి మేము ప్రయత్నం చేస్తాము. కాకపోతే ఈసారి ఏదైతే ఉందో ఏదైతే మీరు పంపించారో అది మాకు లేటుగా రావడం వల్ల మేము రాలేకపోతున్నాం. ఎందుకంటే ఇవాళ అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఉంది. ఈ మహిళా దినోత్సవానికి సంబంధించి ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు ముందుగానే ఏవైతే ఉన్నాయో కార్యక్రమాలు ఆ కార్యక్రమాలకు హాజరయ్యేది ఉంది కాబట్టి మేము రాలేకపోతున్నాము అని చెప్పారు. అయితే రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం మోడీ కట్టుబడి ఉంది. ఇప్పటికే దాదాపుగా 10 ఏళ్లలో 10 లక్షల కోట్ల రూపాయలు రాష్ట్రానికి మేము కేంద్రం అందించింది. ముందు కూడా రాష్ట్ర అభివృద్ధిలో కేంద్రం కానీ బీజేపీ కానీ పాత్ర ఉంటుంది. అయితే ఈసారి మేము రాలేకపోతున్నాం కాబట్టి కారణం కూడా ఆయన చెప్తున్నది మహిళా దినోత్సవం ఉంది కాదు, ఆ మహిళా దినోత్సవ వేడుకల్లో ఆయా ఎంపీలు ఆయా నియోజకవర్గం పాల్గొంటున్నారు. కానీ మరోసారి మీరు ఇలాంటి కార్యక్రమాలు పెట్టేటప్పుడు ముందుగా సమాచారం ఇచ్చి దానికి ఏదైతే మాట్లాడాలో ఏ విధంగా చర్చించాలి అనే అంశాలు కూడా మాకు తెలియజేసినట్లయితే దాని గురించి క్షుణ్ణంగా పరిశీలన చేసి క్షుణ్ణంగా తెలుసుకొని అన్ని విషయాలు చర్చించి ఏ విధంగా రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడాలో ఆ విధంగా తోడ్పడేందుకు సూచనలు సలహాలు తీసుకోవడానికి బీజేపీ సిద్ధంగా ఉంది. కాబట్టి ఇంకోసారి మీరు ప్రయత్నం చేసినప్పుడు ఇలాంటి అఖిలపక్ష సమావేశాలు పిలిచినప్పుడు ముందుగానే సమాచారం ఇవ్వాలనేది కిషన్ రెడ్డి వర్షన్గా మనం భావించాల్సి ఉంటుంది. జోష్న. రైట్ ఆర్కే, థ్యాంక్ యూ.